హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను తయారు చేసి బిస్మిల్లాబాద్ మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారనుకోవచ్చు. నేను రెస్టారెంట్లో అడిగి తెలుసుకొని చేశానండి. కాశీ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో అడిగాను, అక్కడ నేర్చుకున్నది. ఇది చాలా బాగుంటుంది, చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తర్వాత ఆయిల్కి ఒక 2 స్పూన్స్ వేసామంటే ఇందులో మెయిన్గా నెయ్యి యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్. ఇది నేను ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, నెయ్యి వేయడం వల్ల అది ఒరిజినల్ నెయ్యి అయితే మనకు అలా నురుగు వస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, శనగిత్తనాలు, శనగ బ్యాళ్ళు, గోడంబి అన్నీ వేసుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇన్ని బాగా. చూసారా, ఈ కలర్లో రావాలి అంతా మనకి టెక్స్చర్ మొత్తం. ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది ఇది స్పినాచ్ అండి ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి పాలకూర, కొన్ని సైడ్లు పలకలాగా కూడా అంటారు. ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఆ తర్వాత వెజ్జీస్ అన్నీ ఏమున్నాయో మీ దగ్గర వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. పలకలాకి పాలకూర స్పినాచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది. దీనివల్ల ఎన్నో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు దీన్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇది అంతా బాగా ఫ్రై అవ్వాలండి, కొద్దిసేపు కుక్ చేయండి. అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను స్టార్టింగ్లోనే చూపించాను, రైస్ ఒక గ్లాస్ రైస్కి 1/4 గ్లాస్ అంటే 3/4 ఆఫ్ కందిబ్యాళ్ళు తీసుకోవాలి. మనం ఇది ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నానబెట్టుకున్నామంటే బాగుంటుంది. ముందే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు టైం లేకపోతే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. దీనికి 2 అప్పుడు 1.5 గ్లాస్ మనకు అవుతుంది రైస్.
దీనికి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. పొంగల్కి ఎలా అయితే వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకొని విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. నెక్స్ట్ కారం పొడి యాడ్ చేయాలండి. దీని తర్వాత నేను ఇక్కడ బిస్బిల్లాబాద్ పౌడర్ అని బయట దొరుకుతుందండి మనకి షాప్స్లో. అది MTR దొరుకుతుంది. నేను MTR కంటే ఈ వాసవి బిస్బిల్లాబాద్ పౌడర్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. పైషాస్ చేసేది ఇది మాకు అవైలబుల్ ఉంది. ఎవరైనా దొరకని వాళ్ళు MTR ట్రై చేసుకోండి. MTR కంటే చాలా బాగుంటుందండి. ఇదంతా ఆల్ మిక్స్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఇందులో మిక్స్ చేసి ఉంటారు. సో అంతా వేసి మిక్స్ చేసి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీరు దాన్ని కుక్ చేయండి. ఆఫ్టర్ 4 విజిల్స్ ఎలా ఉంటుందో చూడండి. బిస్బిల్లాబాద్ చూసారా ఎంత మంచి టెక్స్చర్ ఉందో. ఖచ్చితంగా ట్రై చేసి మీరు తిని నాకు కామెంట్ పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి కాంబినేషన్ చిప్స్ అయితే చాలా బాగుంటాయి. చిప్స్ కానీ బూందీ దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో చిప్స్ అవైలబుల్ ఉన్నాయి. దీన్ని వేసుకొని తింటున్నాను.